కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు మన రేంజల్ మండల్ కాంగ్రెస్ కుటుంబం నేటి చెట్ల పంపిణీ కార్యక్రమంలో ఆడపిల్లలు మీరు సీఎం రిలీఫ్ ఫండ్ కొరకు అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా కొంతమందికి చెక్కులు రావడం జరిగింది. ఈరోజు రేంజల్ మండలంలో తక్కువ సమయంతో కార్యక్రమం ఉన్నప్పటికీ నేను చెప్పాల్సిన ఒక వేరే విషయం ఏంటంటే అలీసాగర్ ఆనాడు సాగర్ ఉంది కాబట్టి కందాకుర్తి వరకు అలీసాగర్ నీటిని తీసుకెళ్లి నీలా గ్రామంలో విపరీతమైన వరి పంటలు గడ్డల మీద అంటే ఎప్పుడు కూడా వరి పంటని పొలాల్లో కూడా వరి పండించి ఆ రైతులకు కూడా అలీసాగర్ ద్వారా నీటిని సరఫరా చేసి పంటల్ని కాపాడుకునే కార్యక్రమం చేసినామంటే మా గౌరవ నాయకుడికి తప్ప ఇంకెవ్వరికి దక్కదని గర్వంగా చెప్తా ఉన్నాం. కొంతమంది అదే పనిగా కట్టుకొని అభివృద్ధి అడ్డం పడే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇది మంచి సంస్కృతి కాదు. అభివృద్ధిని కానివ్వండి, ఇక్కడ కూడా రాష్ట్రంలో లేనంతగా రైతుల దారుల విషయంలో మన సార్ ఎక్కడ కూడా రైతులకు దారి విషయం ఇబ్బంది కావద్దన్న ఉద్దేశంతో చాలా రోడ్లు ఇవ్వడం జరిగింది. అవి దాదాపు 80% పూర్తి చేసినప్పటికీ 20% రోడ్లు వాళ్ళ ఆటంకాల వల్ల ఎక్కడో మా మత్స్యకార సోదరులకు రెచ్చగొట్టి మొరం తీయనీయకుండా గ్రామాభివృద్ధి కాకుండా అడ్డుపడుతున్నారు. కాబట్టి అలాంటి విషయాలు కొంచెం సార్ మీ దృష్టికి తేవడం జరుగుతుంది. మీరు కొంచెం యాక్షన్ తీసుకునే విధంగా ఈ ఆఫీసర్లకు ఆదేశించమని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మన నాయకులు మాట్లాడవలసిందిగా కోరుతాం. మన మండల అధ్యక్షులు మోబిడి గారికి, రైతు సోదరులకు, నా మహిళా సోదరులకు అందరికీ నమస్కారం. ఏదైతే ఈరోజు చిన్నవాళ్లకు పెళ్లి చేసుకుంటే ఇబ్బందని ఆలోచించి మన పిల్లలకు పెళ్లి చేసిన తర్వాత మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరో ఎవరమ్మా పోయినా ఆయనకి అయితే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇన్ని అడ్డంకులు ఉన్నా పోయిన వాళ్ళు ఎన్ని బాధ్యతలు పెట్టినా మన కొరకు సేవలు చేసిన అధికారులకు కూడా జీతాలు ఈతతో కూడా ఇబ్బంది అయినా అవి కూడా ఇచ్చుకుంటూ మీ అందరికి కూడా పెళ్ళిళ్ళు చేసి బాకీలు చేసి ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా అటువంటి మనవంతు అటువంటి సాయం చేయాలని ఈరోజు చెక్కులు పంపిణీ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మనం హాస్పిటల్స్ పోతే సీఎం రిలీఫ్ ఫండ్ కింద డబ్బులు ఇస్తా ఉన్నాం. ఈరోజు అవి చెప్పుడు కూడా ఇస్తా ఉన్నారు. ఇప్పుడు గతంలో తీసుకున్నట్టు ఎవరు పైసలు అడుగుతలేరు కదా, అడుగుతలేరు. మా వాళ్ళు అడిగిరా ఈరోజు పైసలు అడిగారు. మొబైల్ చెప్పాడు రోడ్ల మనము తెలంగాణలో మీరందరికీ వ్యవసాయాలు ఉంటాయా? ఉన్నాయా? వ్యవసాయానికి రోడ్లంతా పోతాను. రోడ్లకు పైసలు ఇస్తే మురం నీళ్ళు ఇస్తాను అనుకున్నా. నేను అన్నా నీళ్ళు పని ఏమని చెప్తాను. మా ఊళ్ళకి వెళ్ళి పోతుంది, మన ఇళ్ళ ఊళ్ళకి వెళ్ళి నీళ్ళు పోతుంది కదా. ఇది పనికిరాని గ్రాంట్లు కూర్చున్న దగ్గర పెట్టిస్తారు. ఎస్ఐ గారు కానీ, తహసీల్దార్ కానీ, కన్సల్ట్ అధికారులకు వాళ్ళ మీద ఏ కేసులు పెట్టాలని పెట్టండి. వీడు నిర్దేశం చేయబట్టి వేల మంది సఫర్ అవుతాం. పనులు ఒక ఇన్ టైంలో నాటు వేసుకోక, నాటు వేసుకోవడం నేర్చుకున్నాక వడ్లు దేవలేక అంతేనా. అది గంగపుత్రుల సంఘం వాళ్ళకి ఏంటి? గంగపుత్రుల సంఘం వాళ్ళకు
చెరువు ఎంత లోతైతే అంత మంచిది. కాకపోతే ఇక్కడ కూడా ఎవరైనా తీసినప్పుడు మీరు బాగా రోడ్లు తీయద్దు, తూములకు నీళ్ళు వచ్చేటట్టు ఉండాలి, అదే తీయాలి. పైన తీస్తే మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చింది ఒయ్యలు మనం కొనుక్కొని అట్లా చేయకండి. ఇవన్నీ ఏదో అనుకోకుండా ఇవన్నీ చేస్తూ ఉన్నాం. చేసినప్పుడు బాగా చేసుకుంటే మీరు అందరూ బాగుపడతారు. అర్థమైందా? ఇప్పుడు రంజలు మీ అన్నీ అయిపోయినాయి కదా, రోడ్స్ అయిపోయినాయి. మీ అందరికి మొక్కలు బాబు ఒక్క గుంట ఇట్లా వస్తున్నా కావాలనుకుంటు ఒక్క గుంట కావాలేదు. నీళ్ళు ఏమైనా సార్ నన్ను సిద్ధపడుతున్నట్టు అంటే ఇప్పుడు వేస్తా ఉన్నారు సన్న బియ్యం, సన్న వడ్లు. ఒక ఏడాది కానీ రోగాలు వస్తే సస్తం. సన్ఫ్లవర్ 10-12 ఏళ్ళ కింద అంతే ఉన్నాయి. ఒక్కసారి వైరస్ వచ్చినట్టే కథ అయిపోయాయి. గ్యాప్ ఇవ్వలేదు. అర్థమైందా? రేవంత్ రెడ్డి బోనస్ అప్పుడు ఇష్టపోయింది బాబు, మీరు ఏం బోనస్ షుగర్ ఫ్యాక్టరీ గురించి తిరగండి, ఎన్ని ఎకరాలు పెడతారని మీరు చెప్పండి. చెప్తే ఇక పాతది కదా కొత్తది అయిపోద్దాం. పోతున్నాయో ఏదైనా ఒకటి చేసి అదే. కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ మీరు ధైర్యంగా ఉండి బాగా చేసుకోండి. ఎవడు వాడు ఒక్కడు ఇంకొకడు ఆ పార్టీ ఈ పార్టీ అంటే పార్టీలు ఎప్పుడైనా మాట్లాడమా? పని స్కూల్ మంచిగా చేస్తున్నాయి. స్కూల్ అన్నీ మంచిగా ఉన్నాయి కదా. గవర్నమెంట్ స్కూల్స్ కూడా బాగా చెప్తున్నాం, రిజల్ట్స్ బాగా వస్తాయి సరే. కాబట్టి మీరు కూడా ప్రైవేట్లో పని చేయండి, ఇళ్ళని గవర్నమెంట్లో చదివిద్దాం. చదవకుండా నాకు చెప్పాలి, మంచిగా చెప్పకుండా. కాబట్టి పైసలు కూడా 2 పిల్లలు ఉంటే సంవత్సరం 40,000-50,000 కడుతున్నారు కదా, అది కూడా మీరు వస్తాయి మనకు. కాబట్టి ఆ చెక్స్ ఇవ్వాలని కోరుతూ ఏమో